శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం అగ్రగామిగా నిలుపుతామన్నారు. సీఎంతో చర్చించి స్పెషల్ డెవలప్మెంట్కు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. పక్క రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి కాకుండా అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలా మరి సంవత్సరం అంతా కష్టపడి పంట పండుతుందో లేదో, పండితే మరి తర్వాత అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు. ఇటువంటి దిక్కుదోచని పరిస్థితుల్లో తెలుగుదేశం ఈ మొదటి నుంచి కూడా అంటే రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అలాగే అవిభక్త రాష్ట్రంగా విడిపోయిన తర్వాత కూడా రైతుల యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంటే ఏ పంట వేస్తే బాగా పండుతుంది, అలాగే కావాల్సిన ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి అన్ని కూడా సబ్సిడీలో ఇవ్వడం, ఇలా ఎన్నో రైతుల అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఎటువంటి గోల్డెన్ సంస్కరణ తీసుకొచ్చి చూసాము. గత 5 ఏళ్ళుగా ఎంత రాష్ట్రం వెనుకబడిపోయింది, రైతు వెన్నముక ఎరగొట్టింది ఇంతకు ముందు ప్రభుత్వం.